యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతా మౌనముగా ఉండును గాక. హబక్కుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. జీవము లేనివి ఏవి కూడా మాట్లాడలేవు. దేవుడు జీవము గలవాడు గనుక ఆయన మనతో ఎల్లప్పుడూ మాట్లాడగలడు. మన క్షేమాన్ని కోరి, మన యొక్క మేలును కోరి ఆయన నిరంతరము తన పవిత్ర ఆలయంలో నుండి మనతో మాట్లాడతాడు. ఆయన మాట వినాలన్నా, ఆయన ద్వారా మనము మేలు పొందాలన్నా ఆయన ఉండే స్థలాన్ని మనము గుర్తించి ఆయన సన్నిధిని చేరినప్పుడు ఆయన మనతో మాట్లాడి మనలను బలపరుస్తాడు. ఇది నా వాక్యాన్ని బట్టి దేవుడు ఉన్న తన పరిశుద్ధ ఆలయంలో ఆయనను సమీపించి ఆయనతో సహవాసము చేసి ఆయన మాట వింటే మీకు ఎంతో మేలు దీవెన కలుగుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ప్రభువా, నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూసి నీకు నమస్కరించినట్లుగా, నీ సన్నిధిని చేరి మేము నిన్ను ఆరాధించినట్లుగా ఈ దినాన మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.